యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఈలాటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని తెలియజేయుదురు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడుతలు తినివేసియున్నవి, మిడుతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసియున్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడపురుగులు తినివేసియున్నవి. మత్తులారా మేలుకొని కన్నీళ్లు విడువుడి. ద్రాక్షారసము పానము చేయువారులారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయెను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చియున్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడుచేసియున్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీయులుగా కొరికియున్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయెను. పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనెపట్ట కట్టుకుని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది. ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను. తైలవృక్షములు వాడిపోయెను, భూమి మీది పైరు చెడిపోయెను. గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్లారా సిగ్గునొందుడి. ద్రాక్షతోట కాపరులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను. దానిమ్మ చెట్లును ఈత చెట్లును జల్దరు చెట్లును తోట చెట్లన్నీయు వాడిపోయినవి. నరులకు సంతోషమేమియూ లేకపోయెను. యాజకులారా గోనెపట్ట కట్టుకుని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చెనే! అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలెనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. మన ఆహారము నాశనమాయెను, విత్తనము మంటి పెడ్డల క్రింద కుళ్ళిపోవుచున్నది. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయెను, కళ్లపు కొట్లు నేలపడియున్నవి. మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. గొర్రె మందలు చెడిపోవుచున్నవి. అగ్నిచేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి. మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొర్రపెట్టుచున్నవి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. సీయోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును. మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన యొక్క గొప్ప సమూహము. ఇంతకు ముందు అవి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదెను వనము వలె ఉండెను. అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకొనినదేదియూ విడువబడక భూమి ఎడారి వలె పాడాయెను. వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి. రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును. రథములు ధ్వని చేయునట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచూ ధ్వని చేయునట్లు, యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. వాటిని చూచి
జనములు వేదన నొందును. అందరి ముఖములు తెల్లబారును. బలాఢ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి. శూరులు ప్రాకారములను ఎక్కున్నట్లు అవి గోడలు దాటుచున్నవి. ఇటు అటు తిరగకుండా అవన్నీయూ చక్కగా పోవుచున్నవి. ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీయూ చక్కగా పోవుచున్నవి. ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు. పట్టణములో నఖాముఖాల పరిగెత్తుచున్నవి. గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా జొరబడుచున్నవి. వాటి భయము చేత భూమి కంపించుచున్నది. ఆకాశము తత్తరించుచున్నది. సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది. నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలే గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదైయున్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము. దానికి తాళగలవాడెవడు? ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సీయోనులో బాకా ఊదుడి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. జనులను సమకూర్చుడి. సమాజకూటము ప్రతిష్ఠించుడి. పెద్దలను పిలువనంపించుడి. చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండియు పెండ్లి కుమార్తె గదిలో నుండియు రావలయను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా, నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకుము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు గదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసిన గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని వెనుకటి భాగమును పడమటి సముద్రములోకిని పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును. అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము. యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడుకుడి. గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును. అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. కొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నా జనులు ఇక నెన్నటికినీ సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీల మధ్యనున్నవాడను నేనేయనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడునూ లేడనియు మీరు తెలిసికొందురు. నా జనులు ఇక నెన్నడును సిగ్గునొందకయుందురు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా
రక్తమును, అగ్నిని, ధూమస్తంభములను కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారుందురు. శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. కీర్తనల గ్రంథం 142వ కీర్తన. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొద్దుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నన్నెరిగిన వాడు ఒకడునూ నాకు లేకపోయెను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒకడునూ లేడు. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకొంటిని. నేను చాలా కృంగియున్నాను. నా మొర్రకు చెవియొగ్గుము. నన్ను తరమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండమీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారిని యొక్క చర్యయును అట్టిదే. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరగనను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దానిమీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండియుండెను. అతనికి ఒక కిరీటమియ్యబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళెను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుష్యులు ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారమియ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దానిమీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండియుండెను. మరియు దీనారమునకు 1 సేరు గోధుమలనియు, దీనారమునకు 3 సేర్ల యువలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దానిమీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళలోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండు క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికియ్యబడెను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికియ్యబడెను. మరియు వారి వలెనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు
సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలివలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రానినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులును ఘనులును సహస్రాధిపతులును ధనికులును బలిష్ఠులును ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైయున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు.